హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం తిరుమల తిరుపతి దేవస్థాన దర్శనంకి వెళ్తున్నాము. అయితే తిరుమల తిరుపతి దేవస్థాన దర్శనం ఎలా చేసుకోవాలి అంటే ఫస్ట్ ఏ దేవుడిని దర్శించుకోవాలి, దాని తర్వాత ఎలా వెళ్ళాలి, నెక్స్ట్ ఈ రూట్స్ని అన్నిటినీ క్లియర్గా ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాం. మనం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా రావాలనుకుంటే 3 టైప్స్లో రావచ్చు. ఒకటి ప్రైవేట్ ట్రావెల్స్, ఇంకొకటి గవర్నమెంట్ ట్రావెల్స్, ఇంకొకటి ట్రైన్. ఇప్పుడు మనం ప్రైవేట్ ట్రావెల్స్ దగ్గర వస్తే, మనం ప్రైవేట్ బస్సెస్ ద్వారా వస్తే ఇక్కడ తాజ్ హోటల్ అని కనిపించింది కదండి, అదిగోండి కనిపిస్తుంది ఎదురుగా. ఆ తాజ్ హోటల్ దగ్గర దిగుతాం. దాని ఆపోజిట్ రోడ్కి వచ్చి అక్కడ నుంచి ఉంటే మళ్ళీ ఆటోస్ కానీ బస్సెస్ కానీ వస్తాయి, గవర్నమెంట్ బస్సెస్. అక్కడ షేర్ ఆటోస్ ఉంటాయి. 20 రూపీస్ ఇస్తే డైరెక్ట్ తిరుపతిలో తీసుకొచ్చి దింపుతాడు. ఆ తిరుపతి నుంచి ఇఫ్ ఇట్ ఈస్ నువ్వు తిరుపతిలో స్టే చేయాలనుకుంటే అక్కడ ఫ్రీ స్టేయింగ్ కూడా ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ మీరు గవర్నమెంట్ ట్రావెల్స్కి వస్తే డైరెక్ట్ తిరుపతిలోనే దిగుతారు. దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. అలా మీరు అక్కడ దిగిన తర్వాత కొంత టైం అక్కడ స్పెండ్ చేసి అక్కడ ఫ్రీ అకామిడేషన్స్ కూడా కొన్ని ఉంటాయి. అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి తిరుమలకి స్టార్ట్ అవ్వచ్చు. అయితే తిరుమలకి ఇప్పుడు మనం 2 టైప్స్లో వెళ్ళొచ్చు. ఒకటి బస్సెస్ అంటే ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఉంటాయి, అవి మీరు తీసుకోకపోవడం బెటర్. దెన్ తర్వాత బస్సెస్ ఉంటాయి, దాని తర్వాత కాలినడకన వెళ్ళొచ్చు. కాలినడకన కూడా 2 టైప్స్లో వెళ్ళొచ్చు. కింద నుంచి వెళ్ళొచ్చు, అలిపిరి మెట్లు మార్గం అక్కడ నుంచి కూడా స్టార్ట్ అవ్వచ్చు. ఇఫ్ మీరు 300 రూపీస్ టికెట్స్ తీసుకొని వస్తే నాట్ ఎన్ ఇష్యూ. ఇఫ్ ఇట్ ఈస్ మీరు టికెట్స్ తేలేదు అంటే 1 డే ముందు వచ్చి మనం కింద టికెట్స్ తీసుకొని తర్వాత వెళ్ళాలి. కింద టికెట్లు ఇచ్చే ప్లేస్ ఉంటుంది, అంటే తిరుమలలో కొండ కింద. ఇఫ్ మీరు కాలినడకన వెళ్ళాలనుకుంటే ఆ టికెట్స్ కూడా కాలినడకన వెళ్ళే మార్గంలో ఇస్తారు. దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. దెన్ తర్వాత మనం వెళ్ళే మార్గ మధ్యంలో కొండ కింద కపిలేశ్వర స్వామి అని ఉంటారు. నేనేం చేశానంటే ఆ కపిలేశ్వర స్వామి దర్శనం ఫస్ట్ మనం వచ్చింది తిరుపతి కాబట్టి అది దర్శనం అయిపోయిన తర్వాత దేవుడిని దర్శించుకుందామని నేను ఫస్ట్ డైరెక్ట్గా వెంకన్న స్వామి దర్శనానికి వెళ్ళిపోయాను, ఇది తీసుకోకుండా. దెన్ ఇదేనండి ఆ తిరుమల స్టార్టింగ్ కొండ. దెన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇదిగోండి కపిలేశ్వర స్వామి. ఇక్కడ నుంచి జస్ట్ లెఫ్ట్ తీసుకుంటే మనకి కపిలేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. అది చాలా బాగుంటుంది. దానికి అక్కడ వాటర్ ఫాల్ ఒకటి ఉంటుంది. దెన్ అక్కడ శివుని ఆలయం, అది చాలా బాగుంటుంది. దెన్ ఇలా మనం లెఫ్ట్ సైడ్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ కొద్దిగా ముందుకు వెళ్తే అక్కడ చెక్కింగ్ పాయింట్ ఉంటుంది. ఈ చెక్కింగ్ పాయింట్లో మన A to Z అంటే బ్యాగ్స్ అండ్ మనకి చెకింగ్ చేసి ఇక్కడ నుంచి రిలీజ్ చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి మెట్లు మార్గం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనం కావాలనుకుంటే వెళ్ళొచ్చు. అలిపిరి మెట్ల నుంచి స్టార్ట్ అయ్యి నీట్గా వాక్ చేసుకుంటూ వెళ్తే మధ్యలో టికెట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఆ టికెట్కి ఒక లడ్డు కూడా ఫ్రీ అండి. నెక్స్ట్ లడ్డు ఒకటి ఫ్రీ అండ్ ఆల్సో మీరు ఇంకా ఎక్స్ట్రా లడ్డూస్ తీసుకోవాలనుకుంటే ఎన్ని లడ్డూస్ తీసుకుంటే అన్ని 50s పే చేయాలి. ఇక్కడ అలిపిరి మెట్ల నుంచి మీరు నడుచుకుంటూ వెళ్ళొచ్చు, either బస్సులో కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు బస్సులో వెళ్తే డైరెక్ట్గా మీరు కొండ పైకి వెళ్ళిపోతారు తిరుమలకి. అయితే నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఫస్ట్ డైరెక్ట్గా వెళ్ళి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే కంటే ముందు ఆ పక్కనే పుష్కరిణి ఒకటి ఉంటుంది. దాని పక్కన వరాహ టెంపుల్ అని ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ని దర్శించుకొని తరువాత మనం వెంకన్న స్వామిని దర్శించుకుంటే మనం ఏం కోరుకుంటే అది అవుతుంది అని నానుడి. మీరు ఫస్ట్ వెళ్ళాలనుకుంటే వరాహస్వామి ఆలయంకి వెళ్ళి అక్కడ దర్శించుకొని తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. ఇది నాకు తెలిసిన స్థల పురాణం ప్రకారం. ఇంకా ఈ దగ్గరలో చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్ నేమ్స్ చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. మీరు ఒకవేళ తిరుపతి వెళ్తే డెఫినెట్గా ఈ టెంపుల్స్ అన్ని విజిట్ చేసి రండి. ఇక్కడ లొకేషన్స్ చాలా బాగుంటాయి. మీరు చూసారా ఈ లొకేషన్స్ ఎంత బాగున్నాయో? అసలు నాకు తెలిసి ఇలాంటి లొకేషన్స్ చాలా రేర్ ప్లేసెస్లో ఉంటాయి. ఫస్ట్ టెంపుల్ వరాహస్వామి టెంపుల్, సెకండ్ కపిలేశ్వర స్వామి టెంపుల్, అదేనండి మనం వచ్చే దారిలో ఉంది కదా ఇందాక చూపించా ఆ టెంపుల్. 3 శ్రీవారి పాదాలు, ఇందాక చూసాం కదండి శ్రీవారి పాదాలు, అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు కొంతమంది అని, ఆ ప్లేస్. 4 శ్రీ జపాలి, అదే ఆంజనేయ స్వామి టెంపుల్ అండి, అది కూడా చాలా బాగుంటుంది ఆ ప్లేస్. దీనితో పాటు తిరుపతిలో ఒక ఇస్కాన్ టెంపుల్ ఒకటి ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది, అదొకటి 5th. నెక్స్ట్ 6 శ్రీవారి మెట్టు, 7ది శ్రీవారి పుష్కరిణి, 8th పాప వినాశనం, 9th గోవిందరాజు స్వామి ఆలయం. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి కానీ
ఇవి చూసేసరికి మినిమం 2 days అబవ్ పడుతుంది. అండ్ ఆల్సో మనం తిరుపతిని దర్శించుకోవాలి కాబట్టి అక్కడే తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికే మనకి దగ్గర 1 day పడుతుంది. ఒకవేళ మీరు 300 రూపీస్ టికెట్ తీసుకున్న మినిమం 3 hours తర్వాత మళ్ళీ నియర్ బై ఆ టెంపుల్ సరౌండింగ్లోనే శ్రీవారి మ్యూజియం ఒకటి ఉంటుంది. దానితో పాటు మళ్ళీ మనం పర్చేస్ చేయవలసినవి, ఎందుకంటే తిరుపతి వచ్చాం కాబట్టి కొన్ని పర్చేస్ చేయవలసినవి కూడా ఉంటాయి, అవి కూడా తీసుకుంటాం. మళ్ళీ కొండపైన కావాలన్నా మీకు రూమ్స్ అవైలబుల్లో ఉంటాయి, ఫ్రీ రూమ్స్. మీరు కొంత డిపాజిట్ చేసి మళ్ళీ ఆ డిపాజిట్ని రిటర్న్ కూడా తీసుకోవచ్చు. డేకి 100 రూపీస్ రూమ్స్ కూడా ఉంటాయి. ఇదే తిరుమల తిరుపతి మెయిన్ దేవస్థానం. ఆల్రెడీ మాకు దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఫోన్ కలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ వీడియో తీశాను. ఫస్ట్ వెళ్ళే ముందే మన బ్యాగ్స్ అండ్ మన ఫోన్స్ కూడా కలెక్ట్ చేసి తీసేసుకుని దర్శనం అనంతరం మనం కలెక్టింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి. ఈలోపు మన దగ్గర ఫోన్ ఉండదు కాబట్టి నీకు మొత్తం చూపించలేకపోయాను. ఇప్పుడు అది మెయిన్ టెంపుల్, ఆ ఫుల్ లైటింగ్ ఉండేది. దాని పక్కన రైట్ సైడ్ ఒక కార్నర్లో వరాహస్వామి ఆలయం ఉంటుంది. అయితే మనం అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఈ వాకలి ఎదురుగా ఒక పెద్ద మఠం ఉంటుంది. అక్కడ మనం కొబ్బరికాయ కొట్టి దేవుడికి మనం ఏం కోరుకుంటే అది జరుగుతుంది అనే నానుడు ఉంది. అండ్ ఆల్సో దర్శనం అనంతరం ఇక్కడ ఒక దగ్గర ఫ్రీ అన్నదానం ఉంటుంది. ఫ్రీగా 24/7 ఎవ్రీడే అన్నదానం ఉంటుంది, 3 పూటలు కూడా. అంటే మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం ఫుడ్, నైట్ కూడా ఫుడ్ ఉంటుంది. మీరు ఎప్పుడు వెళ్ళినా సరే ఇక్కడ ఫ్రీ అన్నదానంని తినేసి వెళ్ళండి, ఎందుకంటే ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. దానితో పాటు ఇక్కడ ఒక చోట నుంచి ఇంకొక చోటుకు వెళ్ళడానికి ఫ్రీ బస్సెస్ కూడా అవైలబుల్లో ఉంటాయి. ఇప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత మేము అన్నదానంకి వెళ్ళాం. ఇదే ఆ అన్నదానం చేసే బిల్డింగ్. ఈ లోపలికి వెళ్తే ఒక ఆర్ట్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఆ ఆర్ట్ని కూడా మీకు చూపిస్తా. లోపలికి వెళ్ళి తినేసి దాని తర్వాత ఆర్ట్ని చూపిస్తాను. దెన్ ఇక్కడ మీకు 3 పూటలు కూడా తిని ఉంటుంది. మీరు ఏ టైంలో వెళ్ళినా సరే అక్కడ తినేసి స్టార్ట్ అవ్వండి. మీకు వరాహ స్వామి ఆలయం అని చెప్పాను కదా, ఆ ఆలయం ఇదే. శ్రీవారి పక్కన ఉంటుంది, శ్రీవారి టెంపుల్ పక్కన. డెఫినెట్గా దీన్ని దర్శించి తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకుంటే మనం కోరిన కోరికలు తీరుతాయని ఈ నానుడి. నెక్స్ట్ ఇక్కడేమో మనకి ఇక్కడ వరాహస్వామి నుంచే ఒక సైడ్ రైట్ సైడ్ తీసుకుంటే అన్నదానం. ఇక్కడ మార్నింగ్ టైం పక్కన పెడితే నైట్ టైం వస్తే ఈ చుట్టూరు కాంతుల మధ్యలో కళ్ళు మిరమిట్లు కొలిపే లైటింగ్స్ని మనం చూస్తాం. దాంతోపాటు మీకు మార్నింగ్ ఎలా ఉంటుందో కూడా చూపిద్దామని నెక్స్ట్ డే కూడా వెళ్ళా. మీకు అక్కడ కనిపిస్తున్నదే వరాహస్వామి వారి ఆలయం. ఆ ఆలయంలోకి వెళ్ళి చూసుకొని వచ్చేసాను. అక్కడ ప్రతి ఒక్క ఆలయంలో కూడా ఫోన్స్కి పర్మిషన్ ఉండదు, అందుకే మీకు ఎక్కడ కూడా నేను లోపలికి తీసుకువెళ్ళి చూపించడం లేదు. ఇక్కడ నుంచి మీకు ఇటు రైట్ సైడ్ చూడండి, ఆ రైట్ సైడ్ వెళ్తే అక్కడే అన్నదానం. ఈ మార్నింగ్ టైంలో కంటే నైట్ టైం చూస్తేనే ఎలా ఉంటుందంటే లైట్ సెట్టింగ్స్కి చాలా బాగుంటుంది. ఇదే స్వామివారి పుష్కరిణి. ఈ పుష్కరిణి కూడా అంటే మనకి పుష్కరిణి మధ్యలో ఉంటుంది. ఒక సైడ్ వరాహస్వామి ఉంటారు, ఇంకొక సైడ్ వెంకన్న స్వామి ఆలయం ఉంటుంది. వరాహస్వామి వారి దర్శనం అయిపోయిన వెంటనే నేను మళ్ళీ అన్నదానంకి వెళ్ళి అక్కడ మీకు ఒక ఆర్ట్ చూపిస్తా అన్నాను కదండి, ఆ ఆర్ట్ ఇదే. ఈ ఆర్ట్ చాలా బాగుంటుందండి. ఇక్కడ మనం ఏ టెంపుల్స్కి వెళ్ళాలి, ఎలా రూట్ ఉంటుంది, రూట్ మ్యాప్ ఏంటి అనేది చాలా క్లియర్గా ఈ రూట్ మ్యాప్లో ఉందండి. దాంతోపాటు అంటే టెంపుల్ యొక్క స్ట్రక్చర్స్, అంటే ఎక్కడ ఏ టెంపుల్ ఉంటుందని రూట్ మ్యాప్తో కలిపి నీట్గా వేసి ఒక డిజైన్గా పెట్టారండి. ఇదే అన్నదానం చేసే హాల్. ఈ హాల్ అనేది అంటే ఒక బిల్డింగ్లో 3-4 ఫ్లోర్స్ ఉంటుంది. ఒక ఫ్లోర్ ఫుల్ అయితే ఇంకో ఫ్లోర్ ఫుల్ అయితే ఇంకో ఫ్లోర్లో వెళ్ళి అంటే వాళ్ళే రూట్ చూపిస్తారు. ఆ రూట్ ప్రకారం మనం వెళ్ళి, అంటే వాళ్ళు చూపించిన గైడెన్స్ ప్రకారం వెళ్ళి మనం అక్కడ తినేసి మళ్ళీ అలా బయటికి వెళ్ళిపోవాలి. మీకు ఫస్ట్ నుంచి అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇవన్నీ కూడా పుణ్యక్షేత్రాలు. ఆల్రెడీ నేను మీకు ఇవన్నీ కూడా చెప్పేశాను. నేను చెప్పినవన్నీ మీరు తిరిగితే చాలు, అందులో ఇవి కవర్ అయిపోతాయి. దాంతోపాటు నేను అక్కడ నాతో పాటు ఇంకొక 3 అబ్బాయిలు కలిశారు. మీ ముగ్గురం కలిపి ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ వాళ్ళు ఒకరు బెంగళూరు, మిగతా 2 రాజమండ్రి సైడ్ వాళ్ళు. ఈ 3 కూడా నాకు ఇక్కడే పరిచయం అయ్యారు.
మేమందరం కలిపి ఇక్కడవన్నీ ప్రదేశాలు ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ డిస్బస్ అయిపోయి ఎవరి దారి వాళ్ళు చూసుకున్నాం. బట్ వీళ్ళతో కలిసి ఉన్న ఫీలింగ్ అయితే అమేజింగ్ అండి. ఎందుకంటే ఎవరో తెలియదు, బట్ ఏంటంటే ఇక్కడికి వచ్చి మంచిగా నాతో పాటు అందరూ కూడా మెర్జ్ అయ్యి చాలా అంటే వీడియోస్కి కూడా హెల్ప్ చేశారు. నేను వాళ్ళకి ఫొటోస్కి హెల్ప్ చేశాను. దాంతోపాటు వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. టెంపుల్ కింద కూడా చిన్న పార్క్లా పెంచేసి దానిపైన ఈ స్ట్రక్చర్ డిజైన్ చేశారు. చాలా చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు వెళ్తే ఈ ప్లేస్ని అయితే మిస్ చేయకుండా చూసి రండి. ఎందుకంటే ఈ ఆర్కిటెక్చర్ అంటే ఈ పెయింటింగ్ అయితే మాత్రం ఈ బిల్డింగ్కి ఒక అద్భుతం అని చెప్పాలి. అంత బాగుంటుంది, అంత బాగా డిజైన్ చేసి వాళ్ళు ఇక్కడ పెట్టారు. ఇక్కడ నుంచి మళ్ళీ కిందకి వెళ్ళాలంటే ఇంకొక కొత్త రూల్ ఒకటి ఉంటుంది. అదేంటంటే మీరు మిడ్-నైట్ వెళ్ళాలనుకుంటే అవ్వదు. ఆఫ్టర్ 11 క్లోజ్ చేస్తారు. మీరు దిగాలనుకుంటే బిఫోర్ 11 ప్లాన్ చేసుకోండి. లేకపోతే నెక్స్ట్ డే వరకు కొండపైనే వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత మీకు మార్నింగ్ 5 o'clockకి మీకు బస్సెస్ స్టార్ట్ అవుతాయి. దాంతో మీరు వెళ్ళి కిందకి దిగిపోవచ్చు. దాంతోపాటు మీకు ఇంకొకటి ఏంటంటే మీరు లగేజ్ ఒక దగ్గర పెడతారు, ఒక దగ్గర వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. ఫోన్స్ ఒక దగ్గర పెడతారు, ఇంకొక దగ్గర వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. మీరు కొన్నిసార్లు రెండు ఒకే దగ్గర కలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది, బట్ రేర్ కేసెస్. దాంతోపాటు మీరు స్లిప్పర్స్ ఒక దగ్గర పెడతారు, దానికోసం చాలా ఇబ్బంది పడిపోతారు. అందుకే మీరు ఏం చేస్తారంటే మీ లగేజ్ కౌంటర్ ఎక్కడుంది అంటే మీరు లగేజ్ తీసుకునే కౌంటర్ కాదు, ఎక్కడ మనం కలెక్ట్ చేసుకునే కౌంటర్ ఉంటుంది కదా, దాని దగ్గరలో స్లిప్పర్స్ ఇవన్నీ పెట్టుకొని వెళ్ళండి. ఎందుకంటే ఇఫ్ ఇట్ ఈజ్ మీరు కొద్ది డిస్టెన్స్లో పెడితే మళ్ళీ అక్కడ వరకు వెళ్ళి అక్కడ మీ స్లిప్పర్స్ని కలెక్ట్ చేసుకొని మళ్ళీ రావాల్సి ఉంటుంది. అదొక పెద్ద నరకంలా ఉంటుంది. ఇదే ఆ ఫ్రీ బస్. ఈ ఫ్రీ బస్ నుంచి నేనైతే వెళ్ళి బస్సెస్ దగ్గరికి వెళ్ళి తిరుమలకి, మళ్ళీ తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళడానికి నెక్స్ట్ బస్ ఎక్కడానికి రెడీగా ఉన్నాను. మళ్ళీ బస్సులు ఎక్కడానికి కూడా 2 types ఉంటుంది. అక్కడ ఏంటంటే రిటర్న్ టికెట్ కూడా తీసుకోవచ్చు. అంటే 2 టికెట్స్ ఒక్కసారి తీసుకుంటే 40 రూపీస్ ప్లస్ అవుతుంది, తగ్గుతుంది. దానివల్ల మనకు ఒక లాస్ కూడా ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ మనం 3 days ఉండాలి అనుకున్నాం అనుకోండి, ఆ టికెట్ మరి 3rd day అయితే వ్యాలిడ్ అవ్వదు. అందుకే మీరు ఇఫ్ ఇట్ ఈస్ కొండపైన 3 days ఉండాలనుకుంటే రిటర్న్ టికెట్ తీసుకోకండి. ఇఫ్ ఇట్ ఈస్ మీరు 3 days ఉండము అనుకుంటే మాత్రం రిటర్న్ టికెట్ తీసుకొని ఉంటే మీకు ఒక 40 రూపీస్ ప్లస్ అవుతుంది. దాంతోపాటు కొండపై నుంచి నైట్ సిటీ వ్యూ ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. అక్కడ మనం చూస్తే అసలు ఆ సిటీని 2 కళ్ళు చాలవు. దాంతో అలా నైట్ కొండపై నుంచి దిగిపోయాం. ఇదే లాస్ట్ డే. దీని తర్వాత కొండ కిందకి దిగి కపిలేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని నెక్స్ట్ టూర్ని స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు కిందకి దిగి నేను ఒక హోటల్ని బుక్ చేసుకొని 1 night స్టే చేశాను. స్టే చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి కపిలేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళి కపిలేశ్వర స్వామిని దర్శించుకొని నెక్స్ట్ డే స్టార్ట్ చేశాను. ఇప్పుడు మనం కపిలేశ్వర స్వామి ఆలయాన్ని చూద్దాం. ఇదిగో నైట్ వెళ్ళి ఇటు సైడ్ నుంచి పడుకున్నా. దాని తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచి కపిలేశ్వర స్వామి ఆలయం దగ్గరికి వచ్చాను. ఇదే కపిలేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ నుంచి లైట్గా రైట్ తీసుకుంటే కనిపిస్తుంది. కపిలేశ్వర స్వామి ఆలయంలోకి ఎంటర్ అవుతున్నాం మనం. ఇదిగోండి శ్రీ కపిలేశ్వర స్వామి వారి టెంపుల్. ఈ లోపలికి వెళ్ళి ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఈ ఫ్రంట్ అమౌంట్ తీసుకోవడానికి చాలామంది ట్రై చేస్తారు, జాగ్రత్తగా ఉండండి. దానితో పాటు ఇదిగోండి ఇక్కడున్న జ్యోతిర్లింగాలన్నీ, అంటే మన ఇండియాలో ఎన్ని జ్యోతిర్లింగాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ పెయింట్ రూపంలో చాలా అద్భుతంగా వేశారు. ఇవి చూస్తే మరి ఇంకా జ్యోతిర్లింగాలన్నీ చూసినట్టే. ఇక్కడ ఉన్నవన్నీ జ్యోతిర్లింగాలు. దీంతోపాటు అది కపిలేశ్వర స్వామి టెంపుల్. లోపలికి వెళ్తే దానికంటే ముందే మనకి వాటర్ ఫాల్ కనిపిస్తుంది. మనం అక్కడికి వెళ్ళి స్నానం చేసి కపిలేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళొచ్చు. అయితే ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళడానికి కూడా చుట్టూరు ఫెన్సింగ్ ఉంటుంది. ఆ ఫెన్సింగ్ లోపే స్నానం చేసి వెళ్ళాలి. అయితే నేను వెళ్ళే టైంకి వర్షాలు లేకపోవడం వల్ల కొద్దిగా తక్కువ వాటర్ ఫ్లో ఉంది. కానీ నార్మల్ టైంలో అంటే వర్షాల టైంలో వెళ్తే ఈ ఫ్లో చాలా ఎక్కువగా ఉంటుంది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. మీరు ఈ వ్యూని నేచురల్గా అంటే ఫుల్గా వాటర్ వచ్చినప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి 360 degreesలో మీకు వ్యూ చూపిస్తాను.
ఇది చూడడానికైతే చాలా బాగుంటుంది. ఆ కింద స్నానం చేయడానికి కూడా కొంత ప్లేస్ అనేది ఉంటుంది. మీరు ఆ ప్లేస్ను కూడా చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి రైట్ సైడ్ ఉన్నది కపిలేశ్వర స్వామి టెంపుల్, ఇటు సైడ్ ఉన్నది మొత్తం స్నానాలు చేసుకోవడానికి గట్రా ఉంచిన ప్లేస్. ఆ ప్లేస్ కూడా ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ మనం దేవుడికి కావాలంటే అభిషేకం చేసుకోవడానికి బయటకు వచ్చిన తర్వాత ఉంటుంది. మీరు కావాలనుకుంటే అక్కడ దేవుడికి అభిషేకం చేసుకొని బయటకి వెళ్ళొచ్చు. దీంతో పాటు ఇక్కడ కపిలేశ్వర స్వామి టెంపుల్ తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్ దీని పక్కనే ఉంటుంది. ఇదే ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ఇది కూడా దర్శించుకొని దానికి ఎదురుగా ఉండే పార్క్ కూడా ఉంటుంది. కొంతసేపు సేద తీరాలంటే అక్కడికి కూడా వెళ్ళొచ్చు. ఇంతటితో శ్రీవారి దర్శనం అండ్ లోకల్ టెంపుల్ టూర్ అయిపోయిందండి. దాని తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళబోయేది శ్రీకాళహస్తి. మీకు శ్రీకాళహస్తి టెంపుల్ టూర్ కూడా కావాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఆ వీడియో మీకు కావాలి అనుకుంటే, మీ వరకు రావాలనుకుంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం నమో వెంకటేశాయ.